హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటంటే వేడి వేడి చేపల పులుసు. చేపల పులుసు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. దానిలో కావాల్సిన పదార్థాలు: ఆయిల్, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇందులోకి చీలికలుగా వేసుకుంటేనే బాగుంటుంది. సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, ధనియా, జీలకర్ర, మెంతులు డ్రై రోస్ట్ చేసుకుని పొడి చేసి పెట్టుకున్నాము. ఇది ఫిష్ మసాలా అండ్ జీడిపప్పు పౌడర్, ఫిష్ ముక్కలు, చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఇలా వెడల్పాటి మందంగా ఉన్న చేపల కూర దాకా పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి కూరకు సరిపడా ఆయిల్ పోసుకుందాం. చేపల కూరలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కొంచెం ఆయిల్ వేడెక్కాక ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చెరటి పెట్టి ఇవి బాగా వేగిపోవాలండి. మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇలా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినాక ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ వేగిపోయినాక మనం చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసుకుందాం. ఇది మనకి బాగా స్మూత్ గా అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఎక్కడ ముక్కలు కనిపించకూడదు, బాగా మగ్గ పెట్టేసుకోవాలి. మగ్గిపోయాయండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకుందాం. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. చేపల కూరలోకి ఉప్పులు కారాలు కొంచెం ఎక్కువే పడతాయండి, చూసి వేసుకోండి. ఇప్పుడు కారం కారం కూడా ఎక్కువే పడుతుంది. మేము త్రీ టీ స్పూన్స్ వేసుకుంటున్నాము. మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందాక మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకుందాం. ఉడికాక ఫిష్ యాడ్ చేసుకుందాం. మరి గరిటె పెట్టకుండా దాకని మాత్రం అటు ఇటు ఒకసారి తిప్పుకుందాం, ముక్కలు కదిలేలా. ఇలా ఒక హాఫ్ మినిట్ అలా వేగాక ముక్క కొంచెం మునిగే వరకు వాటర్ పోసుకుందాం. చేపలు కూడా ఎక్కువ టైం పట్టదండి ఉడకడానికి. మనం ఎక్కువ వాటర్ పోసుకోకూడదు, ముక్కల్లో నుంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది. కూర చిక్కగా ఉంటేనే బాగుంటుంది దగ్గరికి, వాటరీగా కాకుండా. కలుపుకుందాం అటు ఇటు.
ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, వాటర్ సరిపోలేదు. ఇప్పుడు మూత పెట్టి ఇలా ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఇలా ఉడకడుతున్నప్పుడు ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, బాగుంటుంది. అండ్ అలాగే ఇందాక మనం వేయించి దంచి పెట్టుకున్న ఇది ధనియా పొడి ఉంది కదా, అది వేసేసుకుందాం. ఫస్ట్ కూడా కొంచెం వేసుకున్నామండి, చూపించడం మర్చిపోయాను. ఇప్పుడు జీడిపప్పు పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం యాడ్ చేసుకుందాం. జీడిపప్పు పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, గ్రేవీ కూడా బాగా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఒకసారి దాకా కలుపుకుందాం. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ఉప్పు కారం అన్ని ఒకసారి చెక్ చేసుకుందామండి. నాకైతే అన్ని సరిపోయాయి. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికాక మిగతా ఇలా 5 మినిట్స్ ఉడికే వరకు మూత పెట్టుకుందాం. ఉడికిపోయిందండి, మన గ్రేవీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఫైనల్ గా మసాలా పొడి వేసేస్తున్నాం. దీన్ని ఒకసారి కలుపుకుందాం. లాస్ట్ వరకు ఎక్కడ కూడా మనం గరిటె యూజ్ చేయకూడదు, ఒకసారి చేపల ముక్కలు వేసేసిన తర్వాత. ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసుకుందాం. మన వేడి వేడి చేపల పులుసు రెడీ. ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.